బీసీ కులగణన లెక్కలపై బీఆర్ఎస్ పోరుబాట పట్టనుంది. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. బీసీలకు జరుగుతున్న అన్యాయంపై సోమవారం నుంచి బీసీ సంఘాలతో ప్రచారం చేయనుంది. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకటించడంతో అక్కడే బహిరంగ సభకు ప్లాన్ చేస్తోంది. బీసీలకు న్యాయం జరగాలంటే రీసర్వే చేయాల్సిందేనన్నారు కేటీఆర్. రీసర్వే చేయాలంటూ కూడా బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతోంది. ఇక పోరుబాటుకు సిద్ధమవుతోంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీకాంత్ సిద్ధంగా ఉన్న. శ్రీకాంత్, బీసీ రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఉద్యమానికి సిద్ధమవుతుందని చెప్పుకోవచ్చు. ఈరోజు తెలంగాణ భవన్లో బీసీ ప్రజాప్రతినిధులతో నేతలతో జరిగిన కీలక సమావేశంలో పలు అంశాలపై చర్చించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల వెల్లడించిన బీసీ కులగణనకు సంబంధించిన వివరాల్లో బీసీలకు పూర్తిగా కుట్ర జరిగేలా బీసీలపై కుట్రతో ప్రభుత్వం వ్యవహరించిందన్న నిర్ణయానికి బీఆర్ఎస్ పార్టీ వచ్చింది. ఇందుకు సంబంధించి అసెంబ్లీలోనే ప్రభుత్వ తీరును ఎండగట్టినప్పటికీ ప్రభుత్వంలో ఇప్పటివరకు చలనం లేదని, రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వ పరిస్థితి ఇలాగే ఉంటే ఉద్యమానికి కార్యాచరణ ఎలా సిద్ధం చేసుకోవాలన్న దానిపై ఈరోజు సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగింది. రేపటి నుంచి ఉద్యమ స్ఫూర్తితోనే భావవ్యాప్తి చేసే లక్ష్యంగా రేపటి నుంచి కుల సంఘాలతో కలిసి మండల స్థాయి నుంచి కూడా జిల్లా స్థాయి వరకు అన్ని నియోజకవర్గాల్లో, అన్ని మండలాల్లో, అన్ని జిల్లాల్లో మీడియా సమావేశాలు ఏర్పాటు చేసేలా బీఆర్ఎస్ కార్యాచరణ సిద్ధం చేసింది. ఈరోజు సమావేశంలో చర్చించిన సమాచారం ప్రకారం ఈ నెలాఖరులోపు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేయడంతోనే అక్కడే బీసీ సభను చలో కామారెడ్డి పేరుతో బీసీలతో భారీ బహిరంగ సభను నిర్వహించాలన్న యోచనలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఉద్యమాన్ని బీసీలకు రిజర్వేషన్లు దక్కించుకోవాలన్న లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ ఉద్యమాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న అంశంపై పార్టీ అధినేతతో కేసీఆర్తో చర్చించే అవకాశం ఉంది. ఆ తర్వాతనే దీనికి సంబంధించిన క్లారిటీ పార్టీ నేతలు ఇవ్వనున్నారు. ఇప్పటికైతే రేపటి నుంచి భావవ్యాప్తిపైనే పార్టీ ప్రధానంగా దృష్టి పెట్టనుంది. పార్టీ నేతలతో పాటు బీసీ సంఘాలను, కుల సంఘాల నేతలందరినీ కూడా కలుపుకొని ప్రభుత్వ వైఖరి బీసీలను నష్టం చేసే విధంగా ఉంది. బీసీల లెక్క తప్పు చెప్పడం, తప్పు లెక్కలతో వివరాలు వెల్లడించడం వంటి అంశాలను పార్టీ సీరియస్గా పరిగణిస్తుంది. ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ప్రభుత్వం వెల్లడించిన బీసీ కులగణనకు సంబంధించి తప్పుపడుతుండడంతో గులాబీ పార్టీ కూడా బీసీ కులగణన అంశంపై కూడా సీరియస్గానే ముందుకు వెళ్లాలని భావిస్తుంది. ప్రభుత్వం అసెంబ్లీలో ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించిన విధంగా 3-4% మంది సర్వేలో చేర్చుకోలేకపోయామని చెప్పడం జరిగిందని, అయితే ఇప్పుడు రీసర్వే చేస్తే ఖచ్చితంగా తాము కూడా పాల్గొంటామని కేటీఆర్ వెల్లడించడం జరిగింది. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, బీసీల లెక్క సరిగ్గా తేల్చాలని ఉంటే రీసర్వే చేయాలన్న ఒక డిమాండ్ను బీఆర్ఎస్ మొదలుపెట్టింది. బలరాం. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.